హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో రహదారులపైకి వరద చేయడంతో రాకపోకలు బ్రేక్ పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగం భీమాలింగం కత్వా వద్ద రోడ్డు లెవెల్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యగా బొల్లెపల్లి టు సంగం చౌటుప్పల మధ్య రాకపోకలు నిలిపివేసి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో రహదారులపైకి వరద చేయడంతో రాకపోకలకు బ్రేక్ పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగం భీమాలింగం కత్వా వద్ద రోడ్డు లెవెల్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యగా బొల్లపల్లి టు సంగం చౌటుప్పల్ మధ్య రాకపోకలు నిలిపివేసి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కిరణ్. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో రహదారులపైకి వరద చేయడంతో రాకపోకలకు బ్రేక్ పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కిరణ్. సోని, గత వారం 10 రోజులు కూడా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల తోడు హైదరాబాద్ నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాంతో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, వలిగొండ, బీబీనగర్, ఈ చౌటుప్పల్లి మండలాలకు సంబంధించి ఈ ప్రాంతాల్లో కూడా మూసీ వరద మొత్తం కూడా రహదారులపై చేరుతున్నటువంటి నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇటు ఒలిగొండ టు సంగం కావచ్చు, బీబీనగర్ మండలం పెద్దరావులపల్లి వద్ద కూడా మూసీ ఉధృతి కూడా అక్కడ మొత్తం కూడా ముందస్తు చర్యగా కూడా పోలీసులు బారికేడ్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎక్కడైతే మూసీ నదిపై కూడా వరద భారీగా ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ గ్రామాలకు మొత్తం కూడా రాకపోకలు అయితే నిలిపివేసి అక్కడ బారికేడ్లు అయితే ఏర్పాటైతే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ముందస్తు జాగ్రత్తగా 2 రోజుల క్రితం నేలపట్ల గ్రామ శివారులో ఒక కారు వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ప్రయాణికులు సేఫ్ అయినప్పటికీ కూడా అక్కడ కారు అయితే కొంత ఆస్తి నష్టం అయితే జరిగిన నేపథ్యంలో అలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఇటు అధికారులు అయితే అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్. శ్రీశైలం జలాశయం